క్రికెట్ అభిమానులారా, ప్రతి సంవత్సరం కోట్లాది మంది ఎదురు చూసే క్రికెట్ పండుగ మళ్ళీ వచ్చేసింది. అవును, ఇది IPL 2026. ఈ సీజన్ మొదటి మ్యాచ్ నుంచే భారీ పోరు చూడబోతున్నాం. ఒకవైపు ఆరెంజ్ ఆర్మీ అనగా సన్ రైజర్స్ హైదరాబాద్, మరోవైపు రెడ్ ఆర్మీ అనగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. పవర్ హిట్టింగ్, అగ్రెసివ్ బౌలింగ్, స్టేడియం మొత్తం ఎలక్ట్రిక్ వాతావరణం. ఇది కేవలం ఒక మ్యాచ్ కాదు, IPL 2026కి గ్రాండ్ స్టార్ట్. అసలు IPL అంటే ఏమిటి, అది ఎప్పుడు మొదలైందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. IPL అనగా ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఇది 2008 ఏప్రిల్ 18న ప్రారంభమైంది. మొదటి మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య బెంగళూరులో జరిగింది. అందులో షేన్ వార్న్ నాయకత్వంలోని రాజస్థాన్ రాయల్స్ విజేతగా నిలిచింది. దీన్ని BCCI ప్రారంభించింది. BCCI అనగా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా అని అర్థం. అలా ప్రారంభమైన ఈ లీగ్ ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్గా అవతరించింది. ఈ లీగులో ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన ఆటగాళ్ళు ఒకే స్టేజ్ మీద ఆడుతారు. ప్రతి మ్యాచ్ ఒక సినిమా లాంటిది. ప్రతి ఓవర్లో థ్రిల్ ఉంటుంది. అందుకే IPLకి కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఉన్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ టీం అంటే బలమైన బౌలింగ్, అగ్రెసివ్ బ్యాటింగ్, టీమ్ స్పిరిట్. ఈ టీం 2016లో IPL ట్రోఫీ గెలిచింది. SRH అభిమానులు దీన్ని ఆరెంజ్ ఆర్మీ అని పిలుస్తారు. వారి స్టేడియంలో మ్యాచ్ అంటే పూర్తిగా ఆరెంజ్ రంగుతో నిండిపోతుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం. ఈ టీంకి ప్రపంచంలోనే ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు. RCB అంటే పవర్ హిట్టింగ్, ఎంటర్టైన్మెంట్, హై స్కోరింగ్ మ్యాచ్లు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే RCB అభిమానులు ఎంత కష్టాలు వచ్చినా తమ టీంని వదలరు. అందుకే వాళ్లను మోస్ట్ లాయల్ ఫ్యాన్స్ అంటారు. ఇక SRH వర్సెస్ RCB మ్యాచ్ అంటే ఎప్పుడూ థ్రిల్లే. ఎందుకంటే రెండు టీంలు అగ్రెసివ్, రెండు టీంలకు భారీ ఫ్యాన్ బేస్. ఈ మ్యాచ్లో చిన్న తప్పు కూడా మ్యాచ్ ఫలితాన్ని మార్చివేస్తుంది. ఒక 6, ఒక వికెట్, అంతే మ్యాచ్ టర్న్ అవుతుంది. అందున ఓపెనింగ్ మ్యాచ్ అంటే చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఇది మొత్తం సీజన్ టోన్ని నిర్ణయిస్తుంది. మొదటి మ్యాచ్ గెలిస్తే టీముకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అందుకే SRH మరియు RCB రెండు ఈ మ్యాచ్ గెలవడానికి పూర్తిగా ప్రయత్నిస్తాయి. ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అని చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే SRHకి బలమైన బ్యాటింగ్ ఉంది, RCBకి బలమైన బౌలింగ్ ఉంది. రెండు టీంలు ఇటు బౌలింగ్లో అటు బ్యాటింగ్లో దాదాపుగా సమానంగా ఉంటాయి. మ్యాచ్ చివరి ఓవర్ వరకు వెళ్లే అవకాశం ఉంది. క్రికెట్ అభిమానులారా, IPL అంటే కేవలం ఒక టోర్నమెంట్ మాత్రమే కాదు, ఇది ఒక భావోద్వేగం. స్టేడియంలో అరుపులు, 6 కొట్టినప్పుడు వచ్చే ఆనందం, వికెట్ పడినప్పుడు వచ్చే ఉత్సాహం, ఇవన్నీ కలిపి IPLని ప్రత్యేకంగా చేస్తాయి. మరి ఇప్పుడు మీరు చెప్పండి, ఇంతకీ మొదటి మ్యాచ్లో SRH గెలుస్తుందా లేక RCB గెలుస్తుందా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి.